హాయ్ గైస్, ఐయామ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లెస్ మీడియా. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ ఆఫ్టర్ ఒక 5 years అనుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నా అంటే, నాకు ఒక థాట్ అనేది వచ్చింది. అంటే నన్ను రీసెంట్ గా ఇన్బాక్స్ లో క్వశ్చన్ అడిగాను. నవంబర్ 20వ తారీఖు 2022లో చాట్ జీపీటీ వచ్చింది. అంటే ఫస్ట్ ఏఐ మాడ్యూల్ అనేది మనకు అప్పుడు వచ్చింది. అంతకంటే ముందు ఎన్విడియా వీళ్ళందరూ కొన్ని లాంచ్ చేశారు, కానీ చాట్ జీపీటీ వాజ్ రెవల్యూషన్. మనకి ఏఐలో ఒక రెవల్యూషన్. సో అప్పుడు అనిపించింది అందరికి, ఏం చేయగలదు చాట్ జీపీటీ అంటే. ఇట్ ఈస్ ఎ వర్షన్ ఆఫ్ గూగుల్లో మనం సెర్చ్ చేసినట్టు ఇప్పుడు చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఆ చాట్ జీపీటీ మనకి ప్రాంప్ట్స్ ఇస్తే డైరెక్ట్ కోడ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కోడ్ ఇచ్చిన తర్వాత కోపైలట్ లాంటివి గూగుల్ లాంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ కోడ్ ఇస్తుంది, డీబగ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా అలా అలా ఒక ఎక్స్టెన్షన్ లో వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా ఇక్కడ కోడింగ్ జాబ్స్ అనేవి పోలేదు ఈ రోజుకి. అంటే ఈ వీడియో మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత చూడొచ్చు మీరు. సో అందుకని ఈ రోజు గుర్తు చేసినట్లయితే, ఈ రోజు డేట్ 26th May 2025 కి కోడింగ్ జాబ్స్ అనేవి చచ్చిపోలేదు. కోడింగ్ జాబ్స్ ఇంకా చాలా బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి గట్టిగా జాబ్స్ కూడా వస్తున్నాయి. ఫ్రెషర్స్ కొంచెం కష్టపడుతున్నారు. ఇది పరిస్థితి ఈ రోజుకి. బట్ ఇంకొన్ని రోజుల్లో దెర్ విల్ బి ఎ రెవల్యూషన్ ఫర్ షూర్. అండ్ నేను అందుకనే ఒక 5 years తర్వాత ఏమవుతుందా అని మాట్లాడతాను. ఎందుకంటే రీసెంట్ గా మేము గూగుల్ ఆఫీస్ కి వెళ్ళాం. గూగుల్ ఆఫీస్ లో మాతో అంటే స్టార్ట్అప్స్ ఓనర్స్ వాళ్ళందరితో కూడా ఫైర్ బేస్ అనేది వాళ్ళు లాంచ్ చేయించారు. గూగుల్ ఫైర్ బేస్ ఏంటి అంటే, అదే నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక యాప్ వెబ్సైట్ అదే బిల్డ్ చేసేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు చేసేస్తుంది. ఓకే, ఏపీఎస్ ఒకటి ఇంజనీర్స్ చేసుకోవాలన్నమాట. సో ఆ డెవలప్మెంట్ అక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ అంటే ఇంకా దీన్ని స్కేల్ చేయాలి ఖచ్చితంగా. ఆ బేటా వర్షన్ లో చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి. దాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకా బెటర్ చేయడానికి దెర్ విల్ బి లాట్ ఆఫ్ టైం, ఇంకా టైం అనేది తీసుకుంటారు. బట్ సిస్టమ్స్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ బెటర్. మరి 5 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఏంటి అనే డౌట్ ఎవరికైనా ఉంటే, మనం ఎలాంటి రోల్స్ లో ఉండొచ్చు అనే డౌట్ ఎవరికైనా ఉంటే, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ల తర్వాత దేర్ విల్ బి నో రిపిటేటివ్ టాస్క్స్ అనేవి అసలు ఉండదు. అంటే ఒక ప్రాసెస్ ని మళ్ళీ చేసేవి ఏవైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోజు నేను వచ్చి ఎక్సెల్ లో ఒకటేదో అప్డేట్ చేయాలి. ఆ పని నాకు రోజు చేయాలి. అలాంటి పనులన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఈ పనులన్నీ అస్సలు ఉండవు. ఈ పనులన్నీ ఏమైపోతాయి అంటే ఆటోమేషన్ అయిపోతాయి. ఆటోమేషన్ జరిగిపోతుంది ఖచ్చితంగా. ఏదైతే రిపిటేషన్ టాస్క్ ఉంటే ప్రతిదీ కూడా ఆటోమేషన్ జరిగిపోతుంది. దానివల్ల రిపిటేటివ్ టాస్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ జాబ్స్ అనేవి పోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంపెనీ పెంచుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేబీ మనకున్న ప్లాట్ఫామ్స్, క్లౌడ్ డొమైన్స్ కావచ్చు, లేకపోతే మనము టికెటింగ్ టూల్స్ కావచ్చు, లేకపోతే సిఆర్ఎంస్ కావచ్చు, లేదు అంటే వెబ్సైట్స్ కావచ్చు, లేదు అంటే ఏఐ టూల్స్ కావచ్చు. వీటి మీద కంపెనీస్ మనీ స్పెండ్ చేస్తాయి. మరి వీటి మీద స్పెండ్ చేయడం వల్ల ఎవరి మీద తగ్గిస్తాయి అంటే, ఇలాంటి రిపిటేటివ్ టాస్క్ చేసే వాళ్ళందరినీ కూడా తీసేసి ఈ రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసే హ్యూమన్స్ మీద పడతాయి అన్నమాట. సో ఇక్కడ ఆటోమేషన్ వచ్చిన వాళ్ళు, అండ్ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆటోమేషన్ నేను ఎక్కడైనా వాడితే ఆటోమేషన్ టెస్టింగ్ అనుకుంటారు. సో టెస్టింగ్ లో ఆటోమేషన్ ఇస్ ఫైన్, కానీ నేను చెప్పేది ప్రతి టాస్క్ ఆటోమేషన్, ప్రతి ఇండస్ట్రీ ఆటోమేషన్, ప్రతి డొమైన్ ఆటోమేషన్. ఇలా ఆటోమేషన్స్ మనం ఎక్కడ చేయగలము అండ్ దాన్ని మానిటర్ చేయగలము, అలాంటి జాబ్స్ అనేవి చాలా చాలా పెరిగిపోతాయి అనమాట. రెండోది, నన్ను రీసెంట్ గా చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ ఇలాంటివి ఏమవుతాయి, బ్యాక్ ఎండ్ ఇలాంటివి ఏమవుతాయి అని అడుగుతున్నారు. బ్యాక్ ఎండ్ విల్ బి ఎవర్ గ్రీన్ నాకు తెలిసినంతలో. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఈజ్ ఎ క్రియేటివిటీ పార్ట్ ఫర్ ద డెవలపర్ అనమాట. అంటే ఒక డెవలపర్ బ్యాక్ ఎండ్ లో తను అనుకున్నట్టు దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే ఒక వెబ్సైట్ ఉంది, దీన్ని స్పీడ్ పెంచాలి అంటే నేను ఏం చేయాలి, దీన్ని లుక్ ఫీల్ కాకుండా దీన్ని ఫంక్షనాలిటీ పెంచడానికి నేను ఏం చేయాలి అంటే, జొమాటో లాంటి ఒక యాప్ లో డార్క్ మోడ్ పెట్టాలా లేదా, ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్. ఇది పెట్టాలా లేదా అనేది మనకి ఆలోచన ఒక డెవలపర్ కి రావాలి. పెట్టాలి అంటే ఎలా అనేది మళ్ళీ నువ్వు చాట్ జీపీటీకో కోపైలట్ కి ఇస్తే అది నీకు ఆ కోడ్ అనేది ఇచ్చేస్తుంది. ఆ కోడ్ ని తీసేసి మళ్ళీ మనం మన విఎస్ కోడ్ లో పెట్టి దాన్ని ఎడిట్ చేసి దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ మార్చుకోగలాలి అంటే మనకి ముందు ఈ ఆలోచన అనేది రావాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ కి ఆలోచన వచ్చింది, ఫంక్షనాలిటీ పెంచాలి, ఫంక్షనాలిటీలు ఇంకా ఎక్కువ తీసుకురావాలి, ఆప్టిమైజేషన్ పెంచాలి, దాని స్పీడ్ పెంచాలి, వెబ్సైట్ యొక్క రెస్పాన్స్ అనేది పెంచాలి. ఇవన్నీ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్. మరి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పరిస్థితి ఏంటి భయ్యా, మేము ఖచ్చితంగా మూసుకుపోతామా అంటే, ఫ్రంట్ ఎండ్ ఈజ్ అబౌట్ HTML, CSS, జావా స్క్రిప్ట్. అండ్ ఇప్పుడు
ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఏంటి అంటే ఒక యుఐ యుఎక్స్ డిజైనర్, ఫర్ ఎగ్జాంపుల్ యుఐ యుఎక్స్ డిజైనర్ అంటే మీకు తెలిసిందే, ఇంటర్ఫేస్ నీకంటూ ఒక ప్లాన్ రావాలి, వాటికి టెంప్లెట్స్ వస్తాయి. కానీ ఆ ప్లాన్ నీకు రావాలి అంటే నీలో ఉన్న క్రియేటివిటీ, అంటే ఒక రెడ్ బస్ లాంటి యాప్ కి రెడ్ కలర్ లో వేస్తేనే మనకి ఆ యూజర్ ఐస్ అనేవి క్యాచ్ చేస్తాయి. లేదా ఒక ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ని జనాలు ఎక్కువ వాడాలంటే ఏం చేయాలి యుఐ యుఎక్స్ పరంగా అనేది నీకు ఒక ఐడియా రావాలి. దాన్ని నువ్వు తీసుకెళ్లి ఒక కోపైలట్ కి ఇస్తే అది అద్భుతాలు చేసి నీకు వెనక్కిస్తుంది, నువ్వు దాన్ని చేయొచ్చు. కానీ నీకు ఎలా డిజైన్ చేయాలో మాత్రం తెలియాలి అంటే నీకున్న క్రియేటివిటీ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో నీ తెలివి ఉపయోగపడుతుంది. అంటే నీ తెలివి, ఒక యూజర్ గా నువ్వు ఏం చేస్తే ఎక్కువ బిజినెస్ గ్రో చేయగలవు, ఒక యూజర్ గా ఏం చేస్తే నువ్వు ఆ వెబ్సైట్ కో యాప్ కో లేకపోతే ఆ డొమైన్ కో లేకపోతే ఒక ప్రాజెక్ట్ కో లేకపోతే ఏదో ఒక ప్రొడక్ట్ కో నువ్వు స్టిక్ ఆన్ అవ్వగలవు అనేది బ్యాక్ ఎండ్ ఆలోచిస్తే నీ క్రియేటివిటీ ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళని ఉంచగలుగుతుంది అనమాట. అండ్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఖచ్చితంగా ఎప్పటికైనా ఉండాలి. కానీ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ HTML CSS జావా స్క్రిప్ట్ తీసుకొని జస్ట్ నేను నాకు వచ్చిన కోడింగ్ తో చేస్తానంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కూడా, ఇప్పుడున్న AI టూల్స్ కూడా ఈ కోడింగ్ అనేది చేయగలుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఎవరైతే ఫ్రంట్ ఎండ్ గానీ వెబ్ డెవలప్మెంట్ గానీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇదివరకు లాగా నేను ఫ్రంట్ ఎండ్ ఇంజనీరు, నేను బ్యాక్ ఎండ్ ఇంజనీరు, లేకపోతే నేను యుఐ యుఎక్స్ ఇంజనీరు అని అంటే మీరు యుఐ యుఎక్స్ లో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కూడా కలిసిపోయింది అనమాట. రెండోది బ్యాక్ ఎండ్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, స్ప్రింగ్ ఏఐ, స్ప్రింగ్ బూట్, అదే పైథాన్ కి వెళ్తే మనకి ఇంకా కొన్ని డొమైన్స్, జాంగో అని చెప్పేసి, ఫ్లాస్క్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఒకవేళ నేను వెబ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ లేకపోతే ఒక కోడింగ్ అనేది నేను నేర్చుకుంటాను, ఒక ఫుల్ స్టాక్ అనేది నేర్చుకున్నాను అంటే మీరు ఫ్రంట్ ఎండ్ సపరేట్ గా, బ్యాక్ ఎండ్ సపరేట్ గా, డేటాబేస్ సపరేట్ గా నేర్చుకుంటే మీరు చెయ్యలేరు, జాబ్స్ అనేది తెచ్చుకోలేరు. కమింగ్ 5 years లో మొత్తం AI టూల్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ అయిపోతాయి వీటన్నిటిలో. సో యూ షుడ్ బి ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ స్ట్రాంగ్ ఫ్రంట్ ఎండ్, స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్, స్ట్రాంగ్ డేటాబేస్ అలాంగ్ విత్ AI ఇంటిగ్రేషన్ అనమాట. అప్పుడు మాత్రమే మీరు ఒక వెబ్ డెవలపర్ గా, ఒక ప్రొడక్ట్ డిజైనర్ గా మీరు ఉండగలరు. అండ్ పీపుల్ డోంట్ వాంట్ రిపిటేటివ్ టాస్క్. నెక్స్ట్ ఏంటి అంటే పీపుల్ అంటే ఎవరైతే మీ దగ్గర మీ క్లయింట్ వచ్చేసి ప్రొడక్ట్ తయారు చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే దాని మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి చాలా పెద్ద తలకాయ నొప్పి. అలాగే అంటే నేను ఇది మీరు TCS లోనో విప్రోలో పనిచేస్తున్నా కూడా మీకు అర్థమై ఉంటుంది. మీరు ఒక SBI లాంటి యాప్ ని TCS వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే దాంట్లో వచ్చే వల్నరబిలిటీస్ అన్ని చేంజ్ చేయాలి. అలాగే ఎక్స్టెన్షన్స్ ఏమన్నా మాకు ఈ యాప్ లో ఇంకా కొత్త ఫీచర్ కావాలి అంటే యాప్ రెడీగా ఉండాలి. అలా అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం ఫ్లెక్సిబుల్ గా ఉన్న ఒక ప్రొడక్ట్ ని బిల్డ్ చేయాలి. అంతేగాని ఈ రోజు నేను చేస్తాను 5 ఏళ్ల తర్వాత నేను ఇది వాడుకో అంటే అవ్వదు. ప్రతిసారి కూడా సంవత్సరానికి ఒక అడ్వాన్స్మెంట్ ఆఫ్ AI టూల్స్ వస్తున్నాయి. దాన్ని నేను ఎప్పుడో 2023లో చేసిన వెబ్సైట్ లో నేను ఎలా ఇంటిగ్రేట్ చేయగలను అన్న ఒక థాట్ తో మీరు ఈ రోజు ఆలోచించగలిగితే మాత్రమే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయగలరు. కాబట్టి ఇక్కడ మీకు ముందు చూపు కూడా వన్ ఆఫ్ ది స్కిల్ కింద మీరు అనుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆప్టిమైజ్ ఎలా చేయాలి, వెబ్సైట్ ఫంక్షనాలిటీ ఎలా పెంచాలి, యుఐ యుఎక్స్ ఎంత బాగా డిజైన్ చేయాలి, HTML CSS జావా స్క్రిప్ట్ ఎంత బాగా చేయాలి, మెయింటెనెన్స్ ఇష్యూస్ మల్టిపుల్ టైమ్స్ రాకుండా ఏం చేయాలి, అలాగే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, ఈ వెబ్సైట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, కొత్త టూల్స్ ఇంకో 2 సంవత్సరాల తర్వాత వచ్చే టూల్స్ కూడా నేను వీటిని తీసుకురాగలగాలి అంటే నేను ఏం చేయాలి అన్నట్టు మీరు ఆలోచిస్తే మాత్రమే ఈ వెబ్ డెవలపర్ గానీ, ఈ యాప్ డెవలపర్ గానీ ఇలాంటివి మీరు టేకప్ చేసి ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్ కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి క్లౌడ్ రోల్స్. మొత్తం డేటా అంతా ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేషన్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిపోయింది, కొన్ని కంపెనీస్ లో ఇంకా జరుగుతున్నాయి, బట్ ఇట్ విల్ టేక్ టూ ఫాస్ట్. క్లౌడ్ మైగ్రేషన్ ఎప్పుడైతే జరుగుతాయో అక్కడ పెరిగే డొమైన్స్ ఏంటి అంటే, క్లౌడ్ మైగ్రేషన్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి AWS, అజూర్, లేకపోతే GCP ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు డెవాప్స్ ఇలాంటివి ఇంపార్టెంట్. నేను ఇంతే నేర్చుకుంటాను, AWS నేర్చుకున్నా, అజూర్ నేర్చుకున్నా, GCP నేర్చుకుంటా, ఇందులో AI టూల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో వాట్ ఎవర్ you learn include AI tools in that. Without AI tools you can't do anything. ఎందుకంటే నీకు AWS, Azure, GCP వచ్చు, ఇంకోటి కూడా AWS, Azure, GCP వచ్చు, కానీ వాడు AI tools ఇంటిగ్రేట్ చేయడం ద్వారా నువ్వు చేసే టాస్క్ ని 10x ప్రొడక్టివ్ తో ఫాస్ట్ చేస్తాడు. కంపెనీ వాడు ఖచ్చితంగా వీడిని ఇంక్లూడ్ చేసుకుంటే పంపించేస్తాడు. ఎక్కడ AI టూల్స్ ఇంక్లూడ్ చేస్తే వర్క్ ఫాస్ట్ గా అవుతుందో కంపెనీకి వాడే కావాలి తప్పించి స్లోగా నేను 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఎలా అయితే నీట్ గా కోడ్ రాసుకుంటూ చేసుకున్నా అలా చేసుకుంటా అంటే ఇప్పుడున్న కంపెనీస్ కి అవసరం లేదనమాట.
అనమాట. ఓకే, తర్వాత కంపెనీస్ బేసిక్ గా ఇలా మొత్తం మైగ్రేట్ అయింది, ఆటోమేట్ అవుతుంది. మైగ్రేషన్ ఆటోమేట్ అయినప్పుడు నేను దేని మీద స్పెండ్ చేయాలి టైం అంటే వాడు ఖచ్చితంగా సర్వీస్ ని బెటర్ చేయడానికి చూస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ కూడా మీకు. ఇన్స్టాగ్రామ్ ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. వాట్ వాజ్ ఇన్స్టాగ్రామ్ టార్గెటింగ్ దెన్? దేని మీద టార్గెట్ చేసేవాళ్ళు అంటే యూజర్ అక్విజిషన్ మీద. యూజర్ అక్విజిషన్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు? ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మంచి యుఐ యుఎక్స్, మంచి ఫ్రంట్ ఎండ్, మంచి బ్యాక్ ఎండ్ అంటే ఫాస్ట్ గా వర్క్ చేసేలాగా యాప్ ని డిజైన్ చేశాడు. 1,000,000 మంది వచ్చేసారు అక్కడికి. 1,000,000 మంది వచ్చేసాక ఏం చేశాడు? 1,000,000 మంది డౌన్లోడ్ చేసుకుని రోజు వాడుతున్నాడు. వాడు ఏం చేశాడు? ఇంకా కొంచెం బెటర్ చేశాడు. ఏంటి? నేను ఈ యాప్ లో ఏం బెటర్ గా చేయొచ్చు అంటే, మీరు చూసే ఉంటారు ఒకప్పుడు హోమ్ బటన్ దగ్గర వేరే వేరే బటన్స్ ఉండేవి పైన, అవన్నీ తీసేసి కింద ఇచ్చాడు. సో ఇక్కడ వాడు ఏం చేశాడు? యుఐ యుఎక్స్ ని ఇంకా నీట్ గా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇందాక మీకు చెప్పా కదా, యాప్ లో చేంజెస్ చేయగలగాలి, యాప్ ఫ్లెక్సిబుల్ గా డిజైన్ చేయాలి అంటే వాడు ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే 4 ఏళ్ల తర్వాత నేను ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా దాన్ని నీట్ గా మళ్ళీ ఎక్స్టెండ్ చేయగలను, ఎక్స్పాండ్ చేయగలను, ఆప్టిమైజ్ చేయగలను అన్నట్టే యాప్ ని బిల్డ్ చేశాడు. ఇప్పుడు యూజర్స్ కి 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక పోయింది అంటే ఇంకా పోయినట్టే. ఎందుకంటే దెర్ ఈస్ నో సర్వీస్ అట్ ఆల్. సర్వీస్ అనేది లేదు. కంప్లీట్ గా కూడా వాడు ఇంకా యాప్ ని ఎలా బెటర్ చేయాలి, ఎలా యూజర్స్ ని అక్వైర్ చేయాలి దగ్గర ఉన్నాడు, కానీ సర్వీస్ బెటర్ చేయాలి. కానీ ఈ రోజు ఏం చేశాడు? రెవెన్యూ పెంచడానికి బ్లూటిక్ ఇచ్చాడు. బ్లూటిక్ ఇచ్చిన వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్లూటిక్ ఇచ్చినప్పుడు మనం సర్వీస్ ఎంత ఫాస్ట్ గా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటే ఆ సర్వీస్ బట్టి యూజర్ స్టిక్ ఆన్ అయ్యేలా చేసాడు. ఎందుకంటే ఈ ఏవైతే వాడు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఉన్నాయో రేపొద్దున ఇంకో కొత్త యాప్ వచ్చినా కూడా వాడు ఇవ్వగలదు. కానీ వీడు ఇచ్చే సర్వీస్ వాడు మళ్ళీ అంత త్వరగా ఇవ్వలేడు. ఎందుకంటే వాడు కొత్త యాప్ కాబట్టి మళ్ళీ వాడు బిల్డ్ చేసుకోవాలి, యూజర్స్ అక్వైర్ చేసుకోవాలి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ టైం. సో సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి? బెటర్ సిఆర్ఎంస్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు, బెటర్ సపోర్ట్ టికెటింగ్ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు, అలాంటి మీద. సో ఇక్కడ సిఆర్ఎంస్, సర్వీస్ టికెటింగ్ టూల్స్ అంటే జోహో సిఆర్ఎం వెరీ గుడ్ గోయింగ్ ఇన్ ఇండియా, లేదా సేల్స్ ఫోర్స్ అంటారు. సపోర్ట్ టికెటింగ్ టూల్స్ కి వచ్చేసి సర్వీస్ నో మోనోపోలీ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ప్రతి ఒక్కరు సర్వీస్ నో వాడుతుంటారు కంపెనీస్ లో. సో ఇలా ఏం చేస్తున్నారు అంటే యూజర్స్ ఇష్యూస్ అనేది త్వరగా రిజాల్వ్ చేసే ద్వారా యూజర్ యొక్క నమ్మకాన్ని కంపెనీస్ తెచ్చుకుంటున్నాయి అనమాట. సో ఇక్కడ ఇలాంటి టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇది నేను చెప్పాలనుకుంది. తర్వాత మనకి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నందుకు మనకి ఏఐఎంఎల్ వచ్చిన ఇంజనీర్స్ యొక్క వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. ఏఐఎంఎల్ వచ్చిన ఇంజనీర్స్, డేటా అండ్ సైన్స్ ఇంజనీర్స్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఒక 2 years బ్యాక్ చూసుకుని 2022 2021 లో డేటా సైన్స్ వచ్చి ఉండాలి, కానీ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలనే వాళ్ళు. తర్వాత ఆ 5 years 3 years చేశారు. తర్వాత ఇప్పుడు 2 years వాళ్ళని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు డేటా ఇంజనీర్, డేటా అనలిటిక్స్, డేటా రిలేటెడ్ డొమైన్ డేటా సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే స్టేజ్ కి వచ్చారు. అంటే ఒక టెక్నాలజీ ఎలా ఎవాల్వ్ అవుతుందంటే ఫస్ట్ ఒక టెక్నాలజీ రాగానే దాంట్లో డొమైన్ ఎక్స్పర్ట్స్ మాత్రమే తీసుకుంటారు. అంటే డేటా సైన్స్ అనేది వచ్చింది అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ 5 ఏళ్ల క్రితం నుంచి బాగా ఫేమస్. డేటా సైన్స్ ఇంజనీర్స్ 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ టైం వద్దంటే ఆ టెక్నాలజీ 3 years వచ్చినా పర్లేదు, మేనేజ్ చేయగలరు అన్నట్టు తీసుకుంటారు. ఎందుకంటే దాంట్లో అడ్వాన్స్మెంట్స్ పెరిగి వర్క్ ఫ్లో అనేది ఈజీ అయిపోతుంది. తర్వాత ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నట్టే దాని అర్థం ఏంటంటే టెక్నాలజీ చాలా కిందకి వెళ్ళింది, చాలా లో లెవెల్ వరకు వెళ్ళింది, చాలా ఆప్టిమైజ్ అయిపోయింది, కాబట్టి ఫ్రెషర్స్ కూడా వర్క్ చేయగలరు అన్న ఒక ఇంటెన్షన్ కంపెనీస్ కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇంటెన్షన్స్ డేటా డొమైన్ మీద ఎక్కువ వచ్చేసాయి. డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ అంటే ఇంటర్న్స్ అంటే డేటా అనలిస్ట్ వరకు ఇంటర్న్స్ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. బట్ డేటా ఇంజనీర్ స్టిల్ యూనిట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా 1.5 అయినా ఓకే. బట్ డేటా సైంటిస్ట్ యూనిట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ రకంగా టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి స్పెసిఫిక్ టు ఇండస్ట్రీ ఏఐ టూల్స్ బిల్డ్ చేసే ఇంజనీర్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇది వరకు చూసుకుంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ఏం చేస్తుంది? ఒక ఏపీఐ ఇస్తుంది ప్రతి కంపెనీకి. అంటే నాకే ఒక వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్ లో చాట్ జీపీటీ లాంటి ఒక యాప్ ఉండాలి. అంటే నా వెబ్సైట్ తాలూకు ఏదైనా కూడా ఒక క్వశ్చన్ ఉంటే స్టూడెంట్స్ కి, ఆ క్వశ్చన్ కి చాట్ జీపీటీ లాంటి ఒక యాప్ వెంటనే అక్కడే ఆన్సర్ ఇస్తే యూజర్ విల్ బి వెరీ హ్యాపీ. అందుకని చాట్ జీపీటీ ఏం చేసిందంటే వాళ్ళు ఏపీఐ రెడీ చేసి ఏపీఐస్ అన్ని కూడా ఈ కంపెనీస్ కి ఇచ్చేసాయి అనమాట. ఏపీఎస్ అంటే ఏంటి అనేది బేసిక్ గా అది ఒక కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. అంటే ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. అంటే ఎలా అయితే ఒక బుక్ మై షో యాప్ లో ఫోన్ పే ఇంటిగ్రేట్ అయిందో అది ఇంటిగ్రేట్ అయ్యే ప్రాసెస్ ని ఏపీఐ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో అలాగే నా వెబ్సైట్ లో చాట్ జీపీటీ ఇంటిగ్రేట్ చేస్తారు. సో చాట్ జీపీటీ మాత్రమే ఉండడం వల్ల ఏమైంది అంటే చాట్ జీపీటీకి చాలా వరకు డిమాండ్ పెరిగే వాడు రేట్ అనేది పెంచుకుంటూ వెళ్తాడు. సో అలా కాకుండా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక ఏఐ బాట్ ని తయారు చేసుకుంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఏఐఎంఎల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు యూజ్ అవుతున్నారు. ఆల్రెడీ దిస్ ఈజ్
ఈజ్ అ బూమింగ్ జాబ్ అన్నమాట. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి మాత్రమే ఇస్తారు. ఓకే, ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత పైన చెప్పినట్టు ఆటోమేషన్ ఫ్లో కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ కంపెనీలో ఉన్న రిపిటేటివ్ జాబ్స్ ఏంటో ఎత్తుతున్నాయి. వాటికి ఏమైనా ఆటోమేషన్ చేయగలమా అని చెప్పేసి ఆటోమేషన్ ఇంజనీర్స్ కోసం ఎత్తుతున్నాయి. అంటే బేసిక్ గా ఏ టూల్స్ యూస్ చేసి చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఒక స్క్రిప్ట్ రాసేసి అది రన్ అవుతూ చేయొచ్చా, లేకపోతే అలా మల్టిపుల్ థింగ్స్. అవి ఎవరు చేయగలరు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలరు. దానికి ఇలాంటి రోల్స్ అనేవి అంటే ఏవైతే ఆటోమేషన్ ఫ్లో వర్క్ ఫ్లో డిజైనర్స్ ఉంటారో ఇది ఒక జాబ్ రోల్ అనమాట. ఆటోమేషన్ ఏఐ వర్క్ ఫ్లో డిజైనర్స్, ఆటోమేషన్ వర్క్ ఫ్లో డిజైనర్స్, ఇవన్నీ రోల్స్ కి డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. సో కమింగ్ 5 years లో మనకి ఇంకా ఎటువంటి చేంజెస్ జరుగుతాయంటే ఈ పైన నుంచి చూసిన తర్వాత క్లౌడ్ రోల్స్ కి ఎక్కువ డామినెన్స్ అనేది పెరుగుతుంది. సర్వీస్ కి సపోర్ట్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సర్వీస్ ఈస్ డిఫరెంట్, సపోర్ట్ ఈస్ డిఫరెంట్, అది మీరు గుర్తుపెట్టండి. ఎందుకంటే మీరు టెలికాలర్ సర్వీస్ సపోర్ట్ అనుకుంటే దానికి మించినవి చాలా ఉన్నాయి అనమాట. ఏ టూల్స్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఏ టూల్స్ బిల్డ్ చేసే వాళ్ళకి పెరుగుతుంది, ఏ ఎంఎల్ వచ్చిన వాళ్ళకి పెరుగుతుంది, డేటా సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పెరుగుతుంది, సిఆర్ఎంస్ మీద ఈఆర్పి టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి పెరుగుతుంది, ఆటోమేషన్స్ చేసే వాళ్ళకి జాబ్స్ పెరుగుతాయి. ఈ రకంగా ఉంటాయి. బట్ రిపిటేటివ్ జాబ్స్ అనేవి ఊడిపోతాయి, మేనేజరల్ రోల్స్ అనేవి ఊడిపోతాయి. అంటే ఒక మెషిన్ ని ఎవడు మేనేజ్ చేయక్కర్లా, బికాస్ ఏఐ ఈజ్ అ మెషిన్. దిస్ కాంట్ బి మేనేజ్డ్, దిస్ కెన్ బి ఓన్లీ ఆటోమేటెడ్, లేకపోతే ఇంకా కొత్త ఏ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. కానీ నువ్వు ఏ టూల్ చేస్తున్నా చేయట్లేదా అని నువ్వు అసలు ఆలోచించక్కర్లా. అవి చేయడానికి ఇంజనీర్స్ కావాలి. ఈ రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, రిపిటేటివ్ టాస్క్ విల్ బి లేడ్ ఆఫ్, రిపిటేటివ్ టాస్క్ విల్ బి ఆటోమేటెడ్. సో ఈ రకంగా మనకి కమింగ్ 5 years లో ఎవాల్వ్ అవుతుంది. అండ్ దెర్ విల్ బి హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ వాట్ యు ఆర్ కోడింగ్ నౌ అండ్ వాట్ విల్ బి కోడింగ్ ఆఫ్టర్ 5 years. అప్పుడు కూడా మీరు కోడ్ రాస్తారు, బట్ ఆ కోడ్ లో చేంజెస్ చేయడానికి మాత్రమే కోడింగ్ చేస్తారు. కంప్లీట్ కోడింగ్ ఏఐ ద్వారా చేస్తారు. అండ్ ఆ ఏఐ ఇవన్నీ కూడా చేయగలిగేలాగా డిజైన్ చేయడం అనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని అనమాట. సో ఈ రకంగా ఇండస్ట్రీ ఎవాల్వ్ అవ్వబోతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఇంకా మన పేజ్ అయితే ఫాలో చేసేయండి. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.